అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్న రంగనాథ్ ఫస్ట్ రియాక్షన్ ఇది. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉందని కూడా చెప్పారు. నాపై పెట్టిన 63 కంటెంప్ట్ కేసులను చట్ట ప్రకారం ఎదుర్కొంటా అంటూ క్లారిటీ ఇచ్చారు. చెరువులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా మొదటి లక్ష్యమని కూడా చెప్పారు. నగరంలోని 6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. బడాబాబులు ఆక్రమించినటువంటి 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకున్నామని కూడా క్లారిటీ ఇచ్చారు. 2 ఏళ్లలోనే 1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించింది హైడ్రా అని కూడా చెప్పారు. ల్యాండ్ మాఫియా తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించారని కూడా రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. రంగనాథ్కు అండగా నిలిచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లేటువంటి అవకాశం ఉందని కూడా క్లారిటీగా తెలుస్తోంది. ప్రభుత్వం కానీ రంగనాథ్ కానీ ఎక్కడా వెనక్కు తగ్గేటువంటి పరిస్థితే లేదు. మేము సాధించిన ప్రగతి ఇది. మేము హైడ్రా వల్ల ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ హైడ్రా వల్లనే 1,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని మేము కాపాడాం. మరొక 20 చెరువులు పునరుద్ధరణ దశలో ఉన్నాయి. నగరంలోని 6 చెరువులను మునుపటి స్థానంలో మేము పునరుద్ధరించగలిగాం. ఈ స్థాయిలో మేము అద్భుతాలు చేయగలిగాం. ల్యాండ్ మాఫియా అనేది కోర్టును తప్పుదోవ పట్టించడానికి ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో కూడా ఒక తప్పుడు విధానాలను తీసుకొని వెళ్ళింది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. కానీ కోర్టు ఆ విధంగా ఎందుకు మాట్లాడిందో పూర్తిగా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. చెరువులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం అని చెప్తున్నప్పటికీ మరి ఆ స్థాయిలో బాధితులు ఎందుకు పెరిగిపోయారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ అలాగే ప్రభుత్వం హైడ్రా విషయంలో అలాగే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో స్పష్టంగా ఉందనైతే క్లారిటీగా అర్థమైపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్ గా డీటెయిల్స్ కూడా చూద్దాం. రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేస్తున్న చెరువులు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణే లక్ష్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజం వైపు నిజాయితీగా, నిర్భయంగా పనిచేయడమే హైడ్రా ధైర్యం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చేసినటువంటి ఒక కీలక ప్రకటన. అయితే ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది హైడ్రా విషయంలో. ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారు అనేది పర్టికులర్గా రంగనాథ్ వేస్తున్నటువంటి ప్రశ్న. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ధీటుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, రివ్యూ పిటిషన్ వేయడమా లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా తేల్చుకోవడమా, ప్రతిపక్షాలకు కానీ ఇతరులకు కానీ అవకాశం ఇవ్వకు పారదర్శకమైనటువంటి విధానంతో హైడ్రా ముందుకు వెళుతూ ఉంటే అడ్డుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ నేను చట్ట ప్రకారమే నేను ఎదుర్కొంటా అనేటువంటి మాట. ఏదైతే తన మీద పెట్టినటువంటి 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటా. నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు, ఎలాంటి రూల్ని కూడా నేను అతిక్రమించలేదని కూడా చెప్తున్నారు. నిజాం నవాబుల కాలంలో నగరాన్ని ఏదైతే అభివృద్ధి చేశారో నగర ప్రణాళికలో భాగంగా దాదాపుగా కొన్ని 100 చెరువులు ప్రకృతి సిద్ధంగా కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. నీటి ఎద్దడి విషయం వచ్చినప్పుడు ఆ చెరువులే ఆయా ప్రాంతాలకు జీవనాధారంగా గతంలో ఉండేవి. వాటిని మేము పునరుద్ధరిస్తున్నాం. నగరంలో నీటి నిల్వలు కావచ్చు, లేకపోతే అందమైనటువంటి చెరువులు కావచ్చు, వీటన్నిటిని తిరిగి మునుపటి స్థానంలో మేము పెడుతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పటికే 6 చెరువులు, ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ 6 చెరువులను మేము పూర్తిగా పునరుద్ధరించాం. మరొక 20 చెరువుల వరకు ఉన్నాయి. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి అని అంటే దీనికి సంబంధించి హైడ్రా ఏ స్పీడ్తో ముందుకు వెళ్తుందో కూడా అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరి మాటల్ని పరిగణలోకి తీసుకోం, ఎలాంటి ఆదేశాలు కూడా మాకు పనికిరావు అనేటువంటి ఒక ధైర్యంతో రంగనాథ్ ముందుకు వెళ్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తుందని కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అధికారం అంటే ఈ విధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో రంగనాథ్ విషయంలో ముందుకు వెళ్తుంది. కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళి ఈ అంశానికి సంబంధించి స్టే తెచ్చుకుంటుందా, లేకపోతే రంగనాథ్ను మారుస్తుందా? మరి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అలాంటివి చేయకపోతే మాత్రం మరొకసారి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా ఎంతవరకు అయితే అంతవరకు మనం కోర్టులోనే తేల్చుకుందాం అనేటువంటి ఒక అభిప్రాయానికి కూడా రేవంత్ రెడ్డి వచ్చినట్లుగా, అలాగే అధికారులకు ఒక కీలక ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో బరితెగించిందో పునరుద్ధరించినటువంటి ఆ 6 చెరువులు కావచ్చు, లేకపోతే పునరుద్ధరణ జరగబోతున్నటువంటి
20 చెరువులు కావచ్చు. ఇవే ఒక ప్రధానమైనటువంటి సాక్ష్యం. ఇది కాక ల్యాండ్ మాఫియా అంటే మాఫియాకు సంబంధించినటువంటి వాళ్ళు భూ కబ్జాదారులు ఎన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటి రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. వరుస క్రమంలో అన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేస్తాం. అక్కడ ఎవరున్నా ఏం చేసినా మాకు సంబంధం లేదు. ముందుగా మేము చెప్తాం, తర్వాత కార్యాచరణ ప్రకారం మేము ముందుకు వెళ్తామనేటువంటి ఒక ధీమాతోటి రంగనాథ్ చేసినటువంటి ఒక ప్రకటన అయితే సంచలనంగా మారింది.